అభినందనలు తెలియజేయాలి. ఇప్పుడు పలకా బలపం పట్టాల్సిన పసిబాల్యం కరకు పనిలో కష్టపడుతుంటే ఆమె తట్టుకోలేక చెలించలేకపోయింది. అదేవిధంగా దౌలతాబాద్లో మండల కేంద్రంలో ఒక భవనం నిరుపయోగంగా ఉంటే ఆ భవనాన్ని తీసుకొని వాళ్ళందరినీ చేర్పించి 10వ తరగతి ఉత్తీర్ణులయ్యేదాకా వదలలేదు ఆమె. అలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 20 మంది కాదు, 300 మందిని ఆ విధంగా 10వ తరగతి పాస్ చేయించినటువంటి ఘనత ఆమెది. మరి వ్యక్తిగతంగా చూస్తే భర్త బ్లడ్ క్యాన్సర్తో చనిపోయినరు, అయినా అధైర్యపడలేదు. తన కొడుకుల్లో ఒకళ్ళని BAMS డాక్టర్గా చేసింది. సంఘం సహకారంతో 45 లక్షల రూపాయలతోటి ఇంకొక కొడుకుని అమెరికాలో MBA చదివిస్తుంది. ఆమె మన యశోదమ్మ, దౌలతాబాద్ గ్రామం మరియు మండలం. గట్టి చప్పట్లతోటి ఆమెకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. వేదికలు అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారము. నాతోటి మహిళలకు నమస్కారము. దాదాపుగా నేను సాధించింది సార్ అయితే చెప్పాడు. ఫస్ట్ మనము మహబూబ్ నగర్ జిల్లా లోపల సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. మన జిల్లా లోపలనే సంఘాలు మొట్టమొదట గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్. అప్పుడు సంఘంలో నేను చేరకముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను, తిన్నిక తిండి లేకుంటుంది కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995లో చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము, మార్కెటింగ్, వివిధ రకాలైన శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్. అయితే మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి SHGల నుంచి సర్వే చేయించి వారికి 8, 9, 10వ తరగతుల చదువును నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోనూ స్కూళ్ళలోనూ చేర్పించడం జరిగింది సార్. ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు, నాకు నమస్కారం తెలిగినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. అదొకటి. నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని సమైక్య కాసులు కూడా సమకూర్చడం జరిగింది. మనకు DRDA సహకారంతో దౌలతాబాద్, కోస్గి, బొమ్మరస్పేట అన్ని సమైక్యలకు కూడా 3 ఎకరాల చొప్పున సమైక్య పేరు మీద ల్యాండ్ కొనడం జరిగింది. అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద 25 లక్షలు పెట్టి సమైక్య మీటింగులు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్. ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు 30,000 లోన్ ఇవ్వాలనంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి. 100కి 3 నుంచి 5 రూపాయల వడ్డీ నేను కట్టాను సార్. నాకు రేషన్ షాప్ ఉంది, ప్రధాన వృత్తి రేషన్ షాపు. దానికి కట్టడానికి నానా ఇబ్బందులు పడ్డాను. గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి, మండల సమాఖ్య నుంచి 5,000 నుంచి 10,000 నుంచి 20,000 నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 అబ్బాయిలు సార్. ఏం చదువుతారు? ఆ పెద్ద అబ్బాయి BAMS డాక్టర్ సార్, మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్గా మన మండలంలో గోకఫస్లాబాద్ గ్రామంలో చేస్తున్నాడు సార్. గోకఫస్లాబాద్ సార్. అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ పోస్టులు పడితే దాంట్లో రెగ్యులర్గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ వృత్తిని నిర్వహించాలనేది వాడి కళ సార్. దౌలతాబాద్లోనే ఉంటావా? అవును సార్, దౌలతాబాద్ సార్. మంచిదమ్మా, సంతోషం సార్. ఇంకొక సార్, ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాలో కాకుండా మిగతా జిల్లాలో కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్. అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది, అదేంది, రాజేంద్ర నగర్ ICMకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తగ సమాఖ్య అవార్డు కూడా. మంచి తల్లి. ఇప్పుడు మన దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం, BC వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం తెలుసా? మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్కు జూనియర్ కాలేజ్ లేదు కదా, జూనియర్ కాలేజ్ ఇచ్చినాం. 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినాం.
బీసీ వెల్ఫేర్ స్కూల్కి మంజూరు ఇచ్చినాం. ఇక్కడ కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం. ఇక్కడ మన ఆడపిల్లలు చదువుకోనికే డిగ్రీ కాలేజ్ కూడా మన కోస్గిలు ఇచ్చినాం. మన పిల్లలు అందరు ఆడపిల్లలు చదువుకోనికే, మన పిల్లలంతా చదువుకోనికే అన్ని ఏర్పాట్లు చేసినామమ్మా. మీరు అందరికీ ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ నా సూచన ఒక్కటే, పిల్లలు చదువుకున్నప్పుడే మన కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ వీళ్ళందరూ పెద్దోళ్ళు ఇక్కడికి వచ్చిండ్రంటే పైసలుండి పెద్దోళ్ళు కాలే, చదువుండి పెద్దోళ్ళు అయిన. చదువుకుంటేనే పెద్దోళ్ళం అవుతాం. కష్టపడైనా సరే ఓ పూట ఉపాసం పండుకొని అయినా సరే పిల్లల్ని మంచిగా చదివించుకోరే. మన ప్రాంతంలో చదువుకోవడానికి గతంలో అవకాశాలు లేవు, ఇప్పుడు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం మన ప్రభుత్వం ద్వారా. మీరందరూ ఆశీర్వదిస్తే మన ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. మన కృష్ణానది జలాలు ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తున్నాయి. దౌలతాబాద్ చెరువు ఇప్పుడు పెద్ద రిజర్వాయర్ అవుతున్నది. మన చెరువుల చేపలు ఎంత, దౌలతాబాద్ చేపలు తెలుసు కదా ఇంకా నీకు. సో రాష్ట్రం అంతా పంపించడంత పెద్ద ఎత్తున చెరువు అంతా అభివృద్ధి చేసుకుందాం. మంచిదా తల్లి? మంచి సంతోషం అమ్మ. అందరు అక్కడ బహిరంగ సభ ఉన్నది, ఆడికి రాండి. ఏం సర్పంచ్ అమ్మ బాగున్నావా? ఏం సంగతి? దా దా దా. అవునా? మంచిది తల్లి, నేను చూస్తా. హలో 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 స్వయం సహాయ సంఘాలకు 177 కోట్ల మండలానికి వచ్చిన మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్నగారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, మరియు మరి స్పీకర్ గారికి, మరియు కోమటి వెంకటరెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలకు, సోదరులకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాది అంగడ్రాయిచూర్, కోడంగల్ మండలంలోని అంగడ్రాయిచూర్ గ్రామము మాది. నేను సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా అంగడ్రాయిచూర్లో సర్పంచ్గా చేశాను. సార్ గారు కోడంగల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగడ్రాయిచూర్ మండలంలో ప్రతి ఒక్క పని జరిగింది. సార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలా పనులు జరిగాయి. చాలా సీసీ రోడ్లు, చాలా పనులు జరిగినాయి. కానీ తర్వాత జరగలేవు. మా ఊర్లో అయితే అస్సలు పని జరగలేదు సార్. ఏం పనులు జరగలేకపోయినాయి. సార్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వచ్చి ఫస్ట్ వేసినప్పుడు ఇక్కడ కోడంగల్ మండలంలోని ప్రజలందరూ ఓడించినా సార్ భయపడకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంపీగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పిసిసిగా అధ్యక్షుడిగా అయ్యో మళ్ళీ కోడంగల్ మండలంలో కాలు పెట్టి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం మన అందరి కోడంగల్ ప్రజల అదృష్టవంతులం. మనం చాలా అదృష్టవంతులంగా భావిస్తున్నాం. ఇక్కడున్న కోడంగల్ ప్రజల్లోని మండలంలో ఉన్న ప్రజలందరికీ సార్ సీఎం కావాలని చాలా కలలు ఉండేవి. ఆ కలలన్నీ నెరవేరినాయి. కాబట్టి సార్ మన 5 మండలంలోని ప్రజలను అందరినీ తన గుండెల్లో చూసుకోవాలని సార్ గారిని కోరుకుంటున్నాను. వేళలా మంచిగా చేసింది. ఈ కోడంగల్, కోస్గి, ఈ దౌలతాబాద్, ఈ 5 మండలాల ప్రజలు, ప్రతినిధులు, ప్రతి ఒక్కరు, ఆఫీసర్లు అందరు సార్కి చాలా సహాయకరంగానే సహాయం చేసిండ్రు. మా ప్రజలని మమ్మల్ని మర్చిపోవద్దని సార్కి పదే చెప్పుకుంటున్నాను. వచ్చిండు సార్. కనిపించలే మళ్ళా అక్కడ బయట ఉన్నాడు సార్. బయట ఉన్నాడు. మంచిది అడిగినా అని చెప్పు. మన ఎమ్మెల్యేకి 34,000 వచ్చినాయి. ఈసారి ఎంపీకి 50,000 మెజార్టీ రావాలి మన నియోజకవర్గంలో. ఇక్కడ ఫస్ట్ ఇది మా అమ్మ వాళ్ళ కోస్గి సార్. ఇక్కడ పుట్టి పెరిగిన నేను. ఫస్ట్ సార్ రాకముందు ఇక్కడ బస్ స్టాండ్లో ఒక బల్బు వెలిగితే, అక్కడ గాంధీ చౌక్ కాడ ఒక బల్బు తప్పితే ఇక్కడ చాలా చీకటిగా ఉండేది. సార్ గారు అప్పుడు మనకు కోడంగల్లో గడ్డ పైన కాలు పెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు ఇక్కడ ఎంత డెవలప్ అయిందో, కోడంగల్ మండలం ఎంత డెవలప్ అయిందో మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనందరికీ తెలుసు. కాబట్టి సార్ తప్పకుండా మన కోడంగల్ మండలాన్ని డెవలప్ చేయాలని పదే కోరుకుంటున్నాను సార్. సార్ మా అబ్బాయి అమెరికా వెళ్ళింది సార్. మీ సహాయ సహకారాలు ఏమైనా చేయాలని సార్. మీతో ఒకసారి అపాయింట్మెంట్ కావాలి సార్. మంచి తల్లి రా, చుక్కని తీసుకొని రా. మంచిదమ్మా.